కూర్చొనే మాట్లాడతాడు, అంత తిరుక్కుంటే మాట్లాడాడు. నువ్వు ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కినావు, ఆడ పోయినావు, టూరిజం ప్లేస్కి పోయినావు, ఆ టూరిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. నీకు ఇదంతా ఒక 2 గంటలు 3 గంటల పని, నీకు ఇంట్లో ఒక 2-3 పాటలు వచ్చేసేస్తాయి. సో మనోడు కూర్చొని చేసే పని ఇదంతా పని కాదు. ఇప్పుడు నాన్ వెజ్ గాడు ఏమన్నాడంటే, ఈ ఆడియో ఉంది నా దగ్గర, ఎక్కడ వినిపించలేదు ఇది, ఇప్పుడు నీకు వినిపిస్తా, నీకు ఫోన్ ఇస్తా, నీ మైక్ దగ్గర పెట్టుకొని వాయిస్ వాందేనా కాదా, ఏమన్నా ఇలా ఏఐ యాప్ యూజ్ చేసి ఏమన్నా మాట్లాడినరా అనేది నువ్వు పసి కట్టుకో, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎవరెస్ట్ కోసం దాచుకున్న మనీ అయితే ఉంది. సో అదైతే ఎవరెస్ట్ ఎక్కలేదు కాబట్టి ట్రావెలింగ్ సరిపోతుంది. ఒక 2 years కూర్చొని నేను వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను ట్రావెల్ చేసుకోగలను. సో 2 years ఇనఫ్ ఫర్ ట్రావెలింగ్ మనీ అనమాట. సో ఇదంతా కాంట్రవర్సీస్ ద్వారానే వచ్చిందనే చెప్పుకోవాలి. సో నాన్ వెజ్ వాయిస్ ఇది. సో వ్యూయర్స్ మీకోసం మరోసారి వినిపించే ప్రయత్నం. ఎవరెస్ట్ కోసం దాచుకున్న మనీ అయితే ఉంది. సో అదైతే ఎవరెస్ట్ ఎక్కలేదు కాబట్టి ట్రావెలింగ్ సరిపోతుంది. ఒక 2 years కూర్చొని నేను వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను ట్రావెల్ చేసుకోగలను. సో 2 years ఇనఫ్ ఫర్ ట్రావెలింగ్ మనీ అనమాట. సో ఇదంతా కాంట్రవర్సీస్ ద్వారానే వచ్చిందనే చెప్పుకోవాలి. వాని నోటితో చెప్తుండే కదన్నా, ఆడు ఇట్లా 5,000 ఇట్లా పీ తీసి ఆ పీని ఇట్లా నోట్లో పెట్టుకునే నోటితోనే చెప్తుండు కదా, ఆ పీతి నోటితోనే చెప్తుండు కదా. కాంట్రవర్సీ ద్వారా సంపాదించినటువంటి డబ్బే, స్వయంగా అతనే చెప్తున్నాడు, కాంట్రవర్సీ ద్వారా సంపాదించినటువంటి డబ్బు నువ్వు తింటున్నావు. ఈరోజు నీ సావు ఎట్లుంటది అని అంటే, ప్రపంచంలోనే కని బిని ఎరగని ఒక సావు అనేది నువ్వు చేస్తావు. ఒకరి తల్లిని క్యాన్సర్ వచ్చింది అని చెప్పి ఇష్టమున్న మాటలు అన్నాడు. వాళ్ళ తల్లికి క్యాన్సర్ వచ్చింది, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది, సో అందుకే ఇట్లా సంపాదిస్తుండే అనేసి. మరి మీ అమ్మకి ఏమొచ్చింది? మీ అమ్మ మంచిగానే ఉన్నది కదా, కాంట్రవర్సీలు చేసి సంపాదించేది అవసరం ఉందా? అంటే ఒకరిని కాంట్రవర్సీ అంటే ఏంటి అన్న, ఒకరిని పొట్ట కొట్టి సంపాదిస్తున్నా అన్నట్టే కదా. కాంట్రవర్సీ డెఫినేషన్ తెలుసుకోండి, గూగుల్కి వెళ్ళండి, దాని మీనింగ్ అనేది కొట్టండి, వచ్చేసేస్తుంది క్లియర్ కట్గా. ఆ పీతి నోటితోనే చెప్తుండే కదా, కాంట్రవర్సీ చేసి సంపాదిస్తున్నటువంటి సొమ్ము. భయ్యా సన్నీ యాదవ్ మీద 5-6 వీడియోల దాకా పెట్టిండు, దాని మీద 8 నుంచి 10 లక్షల రూపాయల దాకా వచ్చినాయి పైసలు, ఒక్కొక్కటి మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి, దాదాపు 10 లక్షలు. భయ్యా సన్నీ యాదవ్ డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేసిండు, నేను నీ మీద చేసిన కాంట్రవర్సీకి నేను విత్ ప్రూఫ్లు చూపించుకుంటా, ఆ మనీ అనేది వృద్ధాప్షన్కి కానీ గుడ్డి వాళ్ళకు కుంటి వాళ్ళకి ఎవరికన్నా కానీ నేను డబ్బులు డొనేట్ చేస్తాను, నీ నువ్వు కూడా డొనేట్ చేయాల్సిందే అని చెప్పిండు. సో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే చేయమని. కాంట్రవర్సీ మీద వచ్చిన డబ్బు నాకు వద్దురా బాబు, నేను అట్లా సంపాదించుకోలేని ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే వాయిస్ అయితే పెట్టేస్తాం. మరి నేను లేదురా బాబు, నేను కాంట్రవర్సీల ద్వారా సంపాదించలేదు, నేను కష్టపడి సంపాదించిన అంటే గనక ఈ కాంట్రవర్సీ మీద వచ్చిన డబ్బంతా డొనేట్ చేసేసి ఓపెన్ ఛాలెంజ్. మొన్న 301 డైరీస్ లో నువ్వు నా మీద 2 వీడియోలు పెట్టావు, దాని మీద నా మీద బతుకుతున్నావురా నువ్వు అని చెప్పిండు. నువ్వు 2 వీడియోలు పెడితే నా మీద బతుకుతున్నావురా, నా మీద తెస్తున్నారా నీకు వ్యూస్ అని అన్నాడు. మరి భయ్యా సన్నీ యాదవ్ మీద కాంట్రవర్సీ చేసే కదా నువ్వు బతకాలనుకుంటుంది. నేను 2 వీడియోలు పెట్టినా, నువ్వైతే 5-6 వీడియోలు పెట్టినావు. నాకు నీ 2 వీడియోలకు 2 లక్షల వ్యూస్ వచ్చినాయి, నాకు మా అయితే 5,000 10,000 వచ్చుంటాయి అనుకుందాం. నీకైతే నీ దుబాయ్ అడ్సెన్స్ 10 లక్షలు వచ్చినాయి కదా, కాదని చెప్పి రెవెన్యూ చూపిమని. కాదు రాలేదు రెవెన్యూ ఓపెన్ ఛాలెంజ్. సో నాన్ వెజ్ గారు మీరైతే వీడియో చూసినట్టయితే, సో విజ్జుగోల్ అయితే నాన్ వెజ్ గారా, నాన్ వెజ్ అరే నీకే చెప్తుండే చెప్పు. ఇప్పుడు నీ లాంగ్వేజ్ నువ్వు చెప్తున్నావు, నా లాంగ్వేజ్ నేను చెప్తాను. వానికి ఒక దేశ ద్రోహికి నువ్వు మర్యాద ఇస్తున్నావు, నువ్వు ఒక భారతీయుని అని మర్చిపోవద్దు. ఒక దేశ ద్రోహికి, మన దేశాన్ని తిట్టేటోనికి నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడదు. సో కేసులు ఉన్నట్టు ప్రూఫ్ అయితే కాదు నా దగ్గర అయితే. అంటే నేను నీ ఛానల్ కి నేను చూపియాను, నీ కంటికి చూపిస్తా, నీ మనసు మీద ఇప్పుడు ప్రూఫ్లు చూపి నాకు మన మీద దేశ ద్రోహి కేసు నేను నీ కంటికి చూపిస్తా, నేను నీకు చూపిస్తా, నీ ఛానల్ కి నేను చూపియాను. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో మేము చాలా వర్క్ చేస్తున్నాం, నేను డైరెక్ట్ తీసుకొచ్చి నీకు చూపియలేను. నాకు ఇంకా చాలా వెరిఫికేషన్లు ఉన్నాయి, చాలా ప్రూఫ్లు వచ్చేది ఉన్నది. నేను ఒక్కొక్కటి ఇట్లా గ్యాదర్ చేసుకుంటూ పోతున్నా. డైరెక్ట్ మీ ఛానల్ కి అయితే నేను ఆ ప్రూఫ్ ఇవ్వలేను. నీకు మనస్సాక్షి ఉంది అని అంటే, నువ్వు నమ్ముతున్న దేవుడి మీద ఒట్టేసి నేను చూపించింది కరెక్టా కాదా, ఆ ఎఫ్ఐఆర్ ఉందా లేదా అనేది చెప్పు. గ్రౌండ్ లెవెల్ నుంచి పోయినట్టు విచ్చుగాడు అనుకుంటున్నాము. టీం వర్క్ అన్నా, టీం వర్క్ యాక్చువల్ గా టీం వర్క్ కాదన్నా, ఇది మనకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాన్ బాధితులు
వాడు చేసిన అక్రమాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో బాధితులు కూడా వాని బాధితులు ఉన్నారు. వాళ్ళు మనకు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఇట్లా పుట్ట గొడుగులు లెక్క తీస్తున్నారు. ఇప్పుడు నేను చదువుతున్నాను, కంప్లైంట్ హ్యాస్ ఫైల్డ్ ఎట్ సైబర్ క్రైమ్ హైదరాబాద్. దమ్ముంటే నా అన్వేషణకి మీరు సపోర్టివ్గా వస్తే హైదరాబాద్ సైబర్ క్రైమ్కి వెళ్ళి కేసు ఉందా లేదా అని చెప్పి ఒక జర్నలిస్ట్ వెళ్తేనే ఇస్తారు. కామన్ మ్యాన్ వెళ్తే వాళ్ళు ఒక జర్నలిస్ట్ మళ్ళీ మీకు ఐడి కార్డు ఉండాలి, ఒక రిజిస్ట్రేషన్ ఐడి కార్డు ఉండి అది 10, 20, 30 ఒకటి ఉంటుంది, అది చలన్ కట్టుకుంటే మీకు ఇస్తారు ఆ పేరు మీద. బై ఒక ఫ్యామిలీ, ఒక కమిడియన్ ఫ్యామిలీ, ఒక టాప్ ఫిలిం మన తెలుగు ఫిలిం వాళ్ళ ఫ్యామిలీ అండర్ సెక్షన్ యాక్ట్ 2000. సో ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ చూసి ఇది కొంచెం ఇలా జరపండి, ఇది ఎఫ్ఐఆర్ నెంబర్, ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇలా జరిపితే ఒక చార్ట్ వచ్చింది మీకు, అది ఎవరు పెట్టిండ్రు అనేది మీకు పెట్టు, చదవద్దు మీరు. టాప్ ఒక కమిడియన్ వాళ్ళ భార్య పెట్టింది, ఆ టాప్ కమిడియన్ వాళ్ళ భార్య వీని మీద పెట్టింది. వాడు ఏమన్నాడు తెలుసా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చిపోవాలంట, వాళ్ళ ఫ్యామిలీలో ఈ కమిడియన్ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చిపోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అన్ని బూతులు తిట్టిండ్రు వాళ్ళని. ఆమె పెట్టిన ఒక యాక్ట్ ఇది. ఇంకొకటి, స్వాతి అనే అమ్మాయిని ఆమెను ప్రెగ్నెంట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళి పారిపోయిండు. కాదు అనేసి అంటే రండి భీమిలికి వెళ్దాం, నాతో ఎంతమంది వస్తారో నేను ట్రక్కులు కట్టమంటారా, డీసీఎంలు కట్టమంటారా, పైసలన్నీ నాయి, తిండి అంతా నాది. అపోజ్ చేసే వాళ్ళు మాత్రమే రావాలి. మళ్ళీ అన్న నేను నీ అభిమానిని వస్తా చూస్తా నీ వెనకాల వస్తా అట్లా కాదు, అపోజ్ చేసే వాళ్ళు మాత్రమే రావాలి. రండి నేను ట్రక్కులు కట్టి భీమిలికి తీసుకెళ్తా. రెండోది, 35 లక్షల నుంచి ₹1 కోటి సంపాదిస్తున్న టాప్ యూట్యూబర్ అయిన నా అన్వేషణ తల్లిని ఎట్లా చూసుకుంటుండో తెలుసారా, గాడిదెళ్ళారా. నెలకి తిండికి తప్ప అంటే ఒక బియ్యం బస్తాకి పప్పు ఉప్పులకు ఎంత అవుతుంది అని అనుకుంటున్నావు, ఒక 5,000 అవుతుందా, 5,000 అవుతుందా. టాప్ ఇండియన్ యూట్యూబర్ అయిన నా అన్వేషణ వాళ్ళ తల్లిని రోడ్డు మీద పడేసి జస్ట్ ఒక నెలకు ఒక 5,000 నుంచి 8,000 తప్ప, నేను ఎక్కువ చెప్తున్నా, ఇంకా 2,000 కావచ్చు, 3,000 కావచ్చు, ఆమె ఒక ఫిగర్ చెప్పలేదు. వాళ్ళ మమ్మీ ఏమని చెప్పింది తెలుసా, నాకు డబ్బులు పంపించాడు, నాకు డబ్బా ఫోన్ ఇచ్చిండు, చిన్న డబ్బా ఫోన్ ఇచ్చిండు, నేను 60 ఏళ్ళు ఉంటా, 3 సంవత్సరాల నుంచి ఇండియాకి రాలేదు, నాకు కేవలం తిండికి తప్ప లక్షలు ఏం పంపాడు సొంత తల్లికి. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతున్నా బ్రో, నువ్వు ఒక ప్యాకేజ్ తీసుకున్నావు, ఒక అమెరికాలో నీకు ఒక జాబ్ వచ్చింది, ఒక ప్యాకేజ్ వచ్చింది, మంత్లీ 50 lakhs ని మంత్లీ 50 lakhs. నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు, ఎంత తాగుతావు, ఎంత తింటావు, ఎంత పంపిస్తావు? మ్యారీడా నువ్వు మ్యారీడా? ఆడు కూడా అన్మ్యారీడ్. సో పంపిస్తా, మాక్సిమం హాఫ్ అమౌంట్ ఇంటికి పంపిస్తాను నేను. సో అక్కడ ఎంజాయ్మెంట్ అనుకుంటే మినిమం ఒక 20 lakhs పంపిస్తాను ఇంటికి. ఒక 60% ఉంచుకొని ఒక 40% అంటే నీకు 50 లక్షలు వస్తే నువ్వు 20 లక్షలు పంపిస్తా అంటున్నావు, కనీసం 20,000 కూడా పంపిస్తలేడు. ఇది ట్రూత్, ఇది మీరు ఎలిగేషన్ అనుకోండి, నేను చేసే ఎలిగేషన్ అనుకోండి, నా దగ్గర ప్రూఫ్ ఉంది. అవును ప్రూఫ్. ఓకే, నీకు నెలకు పైసలు ఇస్తాడా, ఎంత పంపిస్తాడమ్మా? సొంత ఇల్లు ఎందుకు అమ్ముకుండు నాన్ వేష బ్రో, సొంత ఇల్లు లక్షలు సంపాదించుకుంటా భీమిలీలో సొంత ఇల్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? ఎందుకంటే స్వాతి అనే అమ్మాయి కేసు పెట్టింది కదా ఈ ముండా కొడుకు మీద, ఆమె టార్చర్ తట్టుకోలేక అక్కడి నుంచి కాల్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. అదే భీమిలీలోనే ఉన్నారు, వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. నేను ఎలిగేషన్ చేస్తున్నది కాదని ప్రూవ్ చేసుకోమానండి, నేను అంటున్నా కదా, నేను నా నోటికి వచ్చింది అంటున్నా అనుకోర్రిగా, కాదని ప్రూవ్ చేయమన్నారు. ప్రతిదీ కూడా ప్రూఫ్ ఉంది, కాదని ప్రూఫ్ చేయమన్నాడు నా అన్వేష్ కానీ, లేకపోతే వాన్ తరపున వచ్చే ఈ బిచ్చగాళ్ళు ఎవరైతే వాళ్ళని ప్రూవ్ చేయమని చెప్పారు. ఓకే, చాలా గట్టి ఫిక్స్ అయినట్టున్నారు అన్నవాడు భారతదేశాన్ని తిట్టినందుకు. ఇప్పుడు వాడు ఎక్కడున్నా సరే మన భారతదేశంలో పుట్టి అన్న మంచి మహనీయులే మన భారతదేశ గొప్పతనాన్ని గురించి బయటలో చెప్పారు. నీకు తెలుసా, మన ఇండియాలో పుట్టిన కొంతమంది యువత కొన్ని పెద్ద రంగాలలో సీఈఓలు ఉన్నారు. నీకైతే తెలుసు, నువ్వు చదువుకున్నా. మరి నువ్వు ఒక పిచ్చోని తిట్టేందుకు ఒక గొప్పని పొగడొచ్చు కదా. మన భారతదేశాన్ని భరత భూమిని నువ్వు కించపరచాలని ఒక పిచ్చోని చూపించి మీరందరూ ఇట్లనే ఉంటారా అని అంటున్నావు. నేను కాదు, ఇగో ఇట్లా కూడా ఉన్నారు అని చెప్తున్నా. మరి నీకు అట్లా రావాలి కదా. హిందువు గుళ్ళంటే నాన్ వేషానికి ఎక్కడో కాలుతుంది. వాడు నాస్తికుడు.
వాడు దేవుడు వాడు ఏ దేవుడిని నమ్ముతాడో నేను చెప్పాను. మన దేవుళ్ళు అంటే వానికి కుళ్ళు కుతంత్రం, వానికి ప్రూఫ్ చూపిమంటావా? సో ప్రతిదీ ప్రూఫ్ పెట్టుకున్నారు. నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా? నేను హిందూ. శివుని పూజిస్తారా? శివుడు సో ప్రతిదీ పూజిస్తాను. దేవుని గుళ్ళోకి పోతే లింగాన్ని పట్టుకోవాలనుకుంటే చెప్పులు వేసుకొని పట్టుకుంటావా? చెప్పులు ఇప్పి కాళ్ళు కడుక్కొని పోయి కట్టుకుంటావా? కాళ్ళు కడుక్కొని చెప్పులు ఇప్పి పోయి కడుక్కుంటారు. ఆఫ్ కోర్స్ అందరూ అది చేస్తారు కదా. ఓకే, ఒక్క స్క్రీన్ షాట్ చూపిస్తా ఖాళీ. నువ్వు చదువుకున్నావు కదా, మనస్సాక్షిగా నాకేం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సపోర్ట్ చేయకూడదు, నువ్వు చేయవు. ఎందుకంటే నువ్వు మధ్యవర్తిగా వచ్చినావు, నువ్వు ఒక జర్నలిస్ట్ కాబట్టి. ఇది ఏ మార్ఫింగ్ కాదా కూడా నాకు చెప్పాలి. నువ్వు నేను చెప్తా, 100% చెప్తా, వాస్తవాలు చెప్తాను. చూపి, మీ కెమెరామ్యాన్ కి కూడా చూపి. ఓకే, అది లింగమేనా? లింగమే. అది వీడియోలోకి స్క్రీన్ షాట్ కొట్టినలే. నువ్వు ఒకవేళ ఏ మార్ఫింగ్ అని అన్నావు అనుకో, నేను వీడియో చూపిస్తాను. ఈ గొల్లిగాడు, సో వ్యూయర్స్ చూడొచ్చు, ఈ గొల్లిగాడు నాకు పంపిస్తాను, మీకు స్క్రీన్ మీద ఇస్తాడు అన్న. ఒకవేళ జూమ్ చేసేది ఉంటే జూమ్ చేయి. ఇల్లు ఈ వేస్ట్ నా చెత్తగాడు భారతదేశానికి వీని వల్ల రూపాయి ప్రాఫిట్ లేదు. వీడు సంపాదించే యాడ్సెన్స్ మొత్తం దుబాయ్ది. ఏమన్నా వాళ్ళ ట్యాక్స్ జీరో, అది కూడా చెప్తున్నా. వాళ్ళ ట్యాక్స్ జీరో, మన ట్యాక్స్ అనేది 18% 12% ఉంది. మనకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూకి 12% ఆల్రెడీ తీసుకొని వస్తుంది అనమాట. వీడు సంపాదించేది దుబాయ్ కాబట్టి మన ఇండియాకి వీడి వల్ల రూపాయి కూడా రావట్లేదు. ఓకే, వీడు చూసిండ్రు కదా, చెప్పులు వేసుకొని శివలింగాన్ని ముట్టుకున్నాడు. నేను హిందువులకు ఒకటే చెప్తున్నాను, వీడు జెన్యున్ కాదు బ్రో. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. నాకు సపోర్ట్ చేస్తేనేమో చేయండి, చేయకపోతే నేనేం బాధపడను. నేను సింగిల్గా కూడా కొట్లాడతా. వీడు పెద్ద తల్లిని అవమానించినటువంటి లుచ్చాగాడు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, బర్త్. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి పుట్టిండు. వాడు ఏం సాధించలేడో తెలియదు. వాడి పుట్టికని ఎవరో అవమానించారు. మీ అయ్యా మీ అమ్మని మంచిగా గట్టిగా తినవరాను అని అంటామా? ఎవరేమో బర్త్డే అయింది ఫ్రెండ్ది, కేక్ కటింగ్ పార్టీ నడుస్తుంది, అయ్యా మంచి పుట్టినాను అని అంటామా? వీడు డైరెక్ట్ చెప్పిండు, మా అయ్యా అమ్మలు ఆపుకోలేక మింగిలైతే నేను పుట్టానండి అని చెప్పిండు. మనకి ఎథిక్స్ లేవు. చెప్తారు ఎవరైనా? ఇప్పుడు బయటికి ఎట్లా పోట్రే అవుతుంది అది? వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మని ఆపుకోలేక చేస్తే నేను పుట్టాను అని చెప్పిండు. గౌరవం లేదు భారతదేశం మీద కానీ, భారత స్త్రీల మీద కానీ, భారత స్త్రీల దాకెందుకు సొంత తల్లి మీద కానీ గౌరవం లేదు. గౌరవం లేనటువంటి వ్యక్తి. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, అన్ని వీడియో రికార్డులు ఉన్నాయి, అన్ని వాయిస్ రికార్డులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మన దేశాన్ని పొగడాలి అంటే ఏ కోణంలోనైనా పొగడొచ్చు. ఎందుకు పొగడలేం? అలాంటి దేశంలో పుట్టి నువ్వు శత్రువు దేశాన్ని పొగడాలంటే వాళ్ళ సంఖ కాదు కదా, వాళ్ళది లాలిపాప్ చేయి. నువ్వు వాళ్ళని పొగడే క్రమంలో నువ్వు ఇండియాని ఎట్లా కించపరుస్తావు? వాని మీద సీరియస్ కేసులు ఉన్నాయన్న. స్టిల్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ ఇంటర్వ్యూ తర్వాత మన హిందూ దళాలు కూడా ఖచ్చితంగా కంప్లైంట్లు పెడతాయి. కంపల్సరీ ఇంకెక్కువ రియాక్ట్ అవుతాయి. ఇన్ని రోజుల నుంచి ఇదంతా కామెడీ అనుకుంటారా? ఓన్లీ వాందే మనకెందుకు అనేసి సీరియస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సీరియస్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నీ అవుతాయి. సో ఇండియాకి రాడు, కనెక్టింగ్ ఫ్లైట్లు వేసుకుంటాడు. ఇది ఒక పెద్ద బాంబ్ బ్లాస్టింగ్. సారీ అన్న, ఇది ఒక పెద్ద బాంబ్ బ్లాస్టింగ్ చెప్తున్నా నేను. ఒకవేళ వాళ్ళ తల్లిని వాళ్ళ ఫ్యామిలీని కలవాలనుకుంటా అనుకో, నేపాల్లో కలుస్తాడు, నేపాల్ ప్రూఫ్ ఉంది. బ్యాంకాక్ లో కలుస్తాడు, ప్రూఫ్ ఉంది. ఇండియాలో ఎందుకు కలవాడు? 60 ఏళ్ళ ముసలామెకు తమ్మునికి తండ్రి ఉండాలని నాకు తెలియదు, నేను ఆమెను అడగలేదు. వాళ్ళకి ఫ్లైట్లు వేసి నేపాల్లో వెళ్ళడం, ఇండియాకి వచ్చి కలవచ్చు కదా, కనెక్టింగ్ ఫ్లైట్లు